హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్యుబెలిటీ సొల్యూషన్స్ మార్క్ బిల్లింగ్ సాఫ్ట్వేర్. ఈరోజు మనం మార్క్ సాఫ్ట్వేర్లో కొత్త ఐటమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం మాస్టర్ పైన క్లిక్ చేసుకోవాలి. మాస్టర్స్లో మాస్టర్ ఐటమ్ మాస్టర్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. ఐటమ్ మాస్టర్. సో మనం మెయిన్గా ఏంటంటే సాఫ్ట్వేర్లో 5 కీస్ తోటి మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం రన్ అవుతుంది. సాఫ్ట్వేర్లో ఏదైనా కొత్తది క్రియేట్ చేయాలంటే F2, ఏదైనా మోడిఫికేషన్ చేయాలి అంటే F3, అలాగే ముందటికి వెళ్ళాలంటే ఎంటర్, బ్యాక్ అంటే ఎస్కేప్, సేవ్ అంటే కంట్రోల్ W. ఈ 5 కీస్ తోటి సాఫ్ట్వేర్ మొత్తం రన్ అవుతుంది. ఎవరైనా కొత్తగా సాఫ్ట్వేర్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఈ 5 కీస్ అనేవి వాళ్ళకి చాలా యూజ్ఫుల్ ఉంటాయి. సో మనం ఐటమ్ క్రియేషన్లో ఇక్కడ F2 క్లిక్ చేయాలి. సో ఇక్కడ F2 క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మీకు న్యూ ప్రోడక్ట్ అనే విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఐటమ్ ప్లేస్లో ఐటమ్ క్రియేషన్లో ఐటమ్ నేమ్ టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డోలో 650. సో ఐటమ్ నేమ్ తర్వాత ప్యాకింగ్ ఎంట్రీ చేసుకోవాలి. 1 స్ట్రిప్ 10 టాబ్లెట్స్. ఒకవేళ మీకు సిరప్ అయితే 100 ml అలా ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత మనకి ముందటికి వెళ్ళాలంటే ఎంటర్ 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 క్లిక్ చేయాలి. సో కంపెనీ దగ్గర మనకి ఇక్కడ ఎస్ అని ఉంది కదా, దీన్ని డ్రాప్ డౌన్ చేసి నో పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకి బ్లాంక్ ఉన్నాయి, ప్రజెంట్ కంపెనీస్ ఏం లేవు. సో మనకి షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, కింద గ్రీన్ కలర్ లైన్లో కనిపిస్తాయి. F2 అంటే న్యూ, అంటే కొత్త కంపెనీ క్రియేట్ చేసుకోవచ్చు. F2 క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ కంపెనీ నేమ్, ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో ఇట్లా ఎంటర్ ఎంటర్ అంటే మనకి మొత్తం ఓవరాల్ కంపెనీ అనేది సేవ్ అయిపోతుంది. కంపెనీ పైన క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి HSN కోడ్. సేమ్ ఇక్కడ నో పైన క్లిక్ చేయాలి, డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన వెంటనే. సో ఇక్కడ కూడా సేమ్ F2. HSN కోడ్ వచ్చేసి మీకు బిల్లో ఉంటుంది ఐటమ్స్, అది ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. నెక్స్ట్ GST, ఫర్ ఎగ్జాంపుల్ 2.5 అని ఎంట్రీ చేసుకొని ఎంటర్ ఎంటర్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇట్లా ఎస్కేప్ అన్న వెంటనే మనకి HSN విండోలో HSN కోడ్ మనం ఏదైతే క్రియేట్ చేసినామో అక్కడ స్టాప్ అవుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ 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 క్లిక్ చేస్తే మనకి కింద GST అనేది అది ఆటోమేటిక్ ఎంటర్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కన్వర్జన్ స్ట్రిప్. సో మెయిన్గా మనకి డోలో ట్యాబ్లెట్లో 10 ట్యాబ్లెట్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రిప్లో కూడా 10 అని ఎంటర్ చేసుకుంటున్నాం. అక్కడ 15 అని ఉంటే 15. అట్లా మనం ఏ ట్యాబ్లెట్స్ అయితే మనం ఫుల్లా అమ్మాలనుకుంటున్నామో, లైక్ 1 ట్యాబ్లెట్గా అమ్మాలనుకుంటున్నామో వాటికి మనం కన్వర్జన్ అనేది ఎంటర్ చేస్తాం. ఓన్లీ ఫర్ ట్యాబ్లెట్స్. సిరప్స్ వాటికి మనం అలా అమ్మాం కాబట్టి అవి ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మెయిన్గా మనం ఓవరాల్ ఏదైతే ఎంట్రీ చేసుకున్నామో అది ఒకసారి డిస్క్రిప్షన్లో చూద్దాం. సో మెయిన్గా మనం ఐటమ్ క్రియేషన్లో డోలో అంటే ఐటమ్ నేమ్ ఎంట్రీ చేసాము. నెక్స్ట్ ప్యాకింగ్ ఎంట్రీ చేసుకున్నాం. నెక్స్ట్ కంపెనీ నేమ్, నెక్స్ట్ వచ్చేసి HSN కోడ్, GST అండ్ కన్వర్జన్ స్ట్రిప్. ఈ 5 ఎంట్రీ చేసుకుంటే సరిపోతుంది. MRP రేటే ఇందులో అవసరం లేదు, కావాలి అంటే మనం పర్చేస్ బిల్లో ఎంట్రీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ W అంటే ఐటమ్ అనేది సేవ్ అయిపోతుంది. ఎస్. సో నెక్స్ట్ ఐటమ్ కావాలని అడుగుతుంది. సో ఇలా మనం కావాల్సిన ఐటమ్ని క్రియేట్ చేసుకున్నాం. That's it. Thank you for all. For more videos, subscribe our Twility Solutions.